కాదు, ఒక రాజకీయ పోరాటమే వ్యవస్థను కదిలించడం, దోపిడీ వ్యవస్థను కదిలించడం అనేటువంటి భాగమే ఇందులో ఉన్నది. ఈ దోపిడీ వ్యవస్థ కదిలించడం వలన ప్రజలు తమ జీవితాన్ని తాము నిర్ణయించుకుంటారు. ప్రజలు తమ గురించి తాము ఆలోచించుకోవడం, ఉన్నతమైనటువంటి పోరాటాలకు వెళ్ళడం, రాజకీయ పోరాటాలకు వెళ్ళడం, అత్యున్నతమైనటువంటి స్థాయిక పోరాట రాజకీయ అవగాహనకు ఎట్లా ప్రయాణం చేయాలనేటువంటి ఒక ప్రయాణం సంబంధించినటువంటి శాస్త్రీయ క్రమాన్ని నిర్వచించినటువంటి పద్ధతి ఇందులో ఉన్నది. అందుకే దీని లోతైనటువంటి అర్థం ప్రతిఘటన పోరాట రాజకీయ అవగాహన అనేటువంటిది సిరిసిల్లలో కానీ కొన్ని ప్రాంతాలను ప్రతిఘటన ప్రాంతాలు అని చెప్పబడినటువంటి ప్రాంతాలు అనేటువంటిది ఇది చట్టబద్ధ పరిధిలో లేదు, చట్టబద్ధేతర ప్రజాస్వామిక ఉద్యమాలు చట్టబద్ధ. రైతు ఉద్యమం వచ్చింది, 14 మాసాలు జరిగింది. అలాంటి ఉద్యమం అది చట్టబద్ధ ఉద్యమమా, చట్టబద్ధేతర ఉద్యమమా? రాజ్యాన్ని ప్రశ్నిస్తూ సాగినటువంటి ఉద్యమం, నిలబడినటువంటి ఉద్యమం, లొంగి శత్రువును రాజకీయంగా లొంగదీసినటువంటి ఉద్యమం. రాజకీయంగా లొంగదీసే ఏదో మేరకు లొంగదీసి కొన్ని విజయాలను సాధించడం కూడా ఇందులో ఉన్నది. ఒక విస్తృతమైనటువంటి రాజకీయ ఉద్యమం శత్రువు నుంచి కొద్దిగా వాటిని తగ్గించడం, వాటిని లొంగదీయడం, కొన్ని ఫలితాలను పొందడం, ప్రజలు కొన్ని ఫలితాలను పొందడం. అలాంటి ఉద్యమాల సంఘటన మీద ఆధారపడి విస్తరణ అనేటువంటిది జరగాలి. ఆ విస్తరణ అనేటువంటిది ఒక స్థిరంగా ఉండాలి. ఆ స్థిరమైన ప్రతిఘటన ప్రాంతాలను నిర్మాణం చేయడం, అనేక స్థిరమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాల యొక్క అభివృద్ధి మీద ఆధారపడే దేశంలోని రాజకీయ పరిస్థితిని అంచనా వేసుకోవాలి. అది అంతర్జాతీయ పరిస్థితి, దేశీయ పరిస్థితి, అది సామ్రాజ్యవాదుల మధ్యన వైవిధ్యాలు కానీ, అంటే ప్రపంచంలో ఉన్న ఆర్థిక రాజకీయ సంక్షోభం యొక్క తీవ్రత ఎట్లా ఉన్నది, దేశీయ ఆర్థిక రాజకీయ సంక్షోభం యొక్క తీవ్రత ఎట్లా ఉన్నది అనే దాని మీద ఆధారపడి సామ్రాజ్యవాదం వైవిధ్యాలు కానీ, పాలవర్గాల మధ్యన వైవిధ్యాలు కానీ, ప్రజల యొక్క రాజకీయ అవేర్నెస్ విశాలమైన ప్రాంతంలో స్థిరమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాల మీద ఆధారపడి ఖచ్చితంగా ఒక సాయుధ పోరాట దశ ప్రారంభంకు అది ఒక సూచికగా ఉంటుంది అనేటువంటిది ఈ ప్రతిఘటన పోరాట ప్రాంతం యొక్క ప్రత్యేకమైనటువంటి మూలమైనటువంటి అర్థమైనటువంటిది ఇందులో ఉన్నది అనేటువంటిది కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రతిఘటన పోరాటం అనేటువంటిది దానికి ఉన్న లోతు అతివాదం మితవాదకు వ్యతిరేకంగా పోరాటం, దాంతో పాటు 3 మ్యాజిక్ వెపన్స్ తయారీ అనేటువంటిది కూడా దీని మీద ఆధారపడి ఉన్నది. పార్టీ కానీ, ఎర్ర సైన్యం కానీ, విప్లవ వర్గాల సంఘటన కానీ 3 తయారీలు. ఈ 3 తయారీలు ఉంటేనే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థ స్థావర ప్రాంతాన్ని నిర్మాణం చేసుకుంటాము. అప్పుడే గెరిల్లా పోరాట దశ ప్రారంభం అవుతుంది అనేటువంటి రాజకీయ అవగాహన ఈ ప్రతిఘటన పోరాట శాస్త్రీయత, ఈ సిద్ధాంతం అనేటువంటిది సూత్రీకరణలో ఉన్నది. దీని లోతు అనేటువంటిది అర్థం చేసుకోవడంలోనే మనం మొత్తం విషయాలు సమగ్రమైన భారత విప్లవోద్యమంలో ఉన్న ఒక సుదీర్ఘకాలం జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకొని దానికి దీనికి ఉన్నటువంటి లింక్ ను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ ఇవాళ సమస్యలను ఎదుర్కొంటున్నది, మార్క్సిజమైన సమస్యలను ఎదుర్కొంటుంది. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ సమస్యను ఎదుర్కొంటుంది. ఇలా భారత ప్రజా యుద్ధమైనటువంటి భారత విప్లవం, ప్రజాయుద్ధం అనేటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇలా కొత్త చర్చ, కొత్త పరిస్థితి, పక్కన మావోయిస్టు పార్టీ డిసింటిగ్రేషన్, దాని కగారు పేరు మీద నిర్మూలన అనేటువంటిది ఇవాళ భారత విప్లవం. మళ్ళీ 69 డిబేట్, నాటి డిబేట్ నేటి డిబేట్ గా ఇవాళ మారినటువంటి పరిస్థితి, బయట ఉన్నటువంటి మధ్యతరగతి దివంతం నుంచి వస్తున్న రాజకీయ సవాళ్లు, రాజకీయపరమైన చర్చ, విమర్శలు, హేళన చేసేటువంటి ధోరణులు, ఇవన్నిటిని కూడా ఇవాళ ఎదుర్కొంటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితికి ఇవాళ ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిది మన సమస్య. దాంతో పాటు నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ఫ్యాసిస్ట్ దుర్మార్గం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, షా నవ్వుల పులకరింతలు మనను ఎలా